హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్ష. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. నేను ఇందాకే లేచిన, అసలు 6:45కి లేద్దాం అనుకున్నా. రోజు ఇదే ముచ్చట ఉంటుంది నాదైతే. అసలు ఇగో నేను పొద్దున నిజంగా కరెక్ట్గా లేదాం అనుకున్నప్పుడు వర్షం పడితే ఇక లేవబుద్ధి అవుతుందా మనకి. అది నడుస్తుంది గైస్ బేసికలీ. అండ్ సండే రోజు తలస్నానం చేసిన. ఈరోజు వెనస్డే. ఆయిలీ అయిపోయింది నా హెయిర్ అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అబ్బా నా హెయిర్. ఐ వాంట్ టు కట్. చిరాకు వస్తుంది నాకు, బట్ కట్ చేయలేము. నాకు చేయబుద్ధి ఎత్తలేదు. చేయాలనిపిస్తుంది బట్ చేయబుద్ధి కూడా ఎత్తలేదు. సేమ్ అవుతున్నాయి రెండు ఒకటి సార్ అవుతున్నాయి. అండ్ ఆల్సో ఈరోజు మా డాడీ బర్త్డే. సో మా మమ్మీని లేపుదామని వచ్చేసరికి మా అమ్మ వండుకొని ఉంది అసలు. వెయిట్ మమ్మీ, ఎందుకు పడుకున్నావు? ఏమైంది? వాట్ హ్యాపెండ్? మా అమ్మకి బ్యాక్ పెయిన్ వస్తుందంట గైస్. మొత్తం నిండా కప్పుకొని పడుకుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేవవా? లేస్తానన్నా, బాగా పెయిన్ నిన్న ఇంజెక్షన్ చేయించచ్చు కదా, ఎక్కువైంది. ఇంకా అవుతుంది 2 days నొప్పి ఉంటుంది, తర్వాత చాలా బెటర్ ఉంటుంది. ఇంకా కానీ కొంచెం పాపం ఈరోజు పాప వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారేమో. పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సాయంత్రం ఏదైనా చెయ్యాలి, కనీసం నిలబడ్డానికన్నా ఓపిక కావలేదు. ఏదైనా ఇంజెక్షన్ చేస్తాను. అసలు నిల్చో వస్తలేదు, బాగా నొప్పి వస్తుంది. పని ఎక్కువైంది గైస్. మొన్న 2 days అసలు ఫిష్ తెచ్చుకొని ఫిష్ కడుగుతా, ఫిష్ చేసుకుంటా కూర్చుంది. సైదాం ఏమంటుంది తెలుసా? చేపలు రాకి అడిగి చేపలో కొట్టుకుంటున్నావు అంటుంది. చేపలు రాసి గడి చేపలే కొట్టుకుంటున్నావు అన్నదంట మా సాయిదమ్మ. ఆమె క్రేజీ అసలు. సాయిదమ్మ ఏమన్నా తింటావా? ఏమొద్దు నాన్న, బ్రెడ్ ఉంది, బ్రెడ్ కాల్చిస్తా. నిన్న అసలు ఏమైంది తెలుసా? నేను నా ఫ్రెండ్ నక్షత్ర ఉంటుంది కదా, నక్షత్ర డిఫరెంట్ నూడిల్స్ ట్రై చేస్తుంది అనమాట. లైక్ ప్రాపర్ కొరియన్ నూడిల్స్ అవన్నీ ట్రై చేస్తుంది. సో నేనేమనుకున్నా, ఓకే అది ట్రై చేస్తుంది కదా, బాగానే ఉంటాయి అని చెప్పేసి నిన్న వర్షం ఫుల్ పడుతుండే, నాకు కూడా సూపీ నూడిల్స్ తినాలని అనిపిస్తుండే అనమాట. సో ఐ ఆస్క్డ్ ఏం బాగుంటుంది అంటే షిన్ రామ్యూన్ ఇంకా ఇంకేదో చెప్పింది, రామెన్ లోనే ఇంకేదో చెప్పింది అది. సో నేను ఆర్డర్ చేసుకున్నా. దాంట్లో పింక్ కలర్ది కూడా ఉంటుంది చూడండి, అది కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఎల్లో కలర్ది నేను ట్రై చేసినండే అనమాట. ఇప్పుడు చెత్తలో ఉన్న కవర్ నేను చూపిలేను. సో ఎల్లో కవర్ది ఓకే, నేను వాళ్ళు ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రో యూట్యూబ్ లో చూసి కూడా అదే చేసిన. కానీ ఎంత తింటున్నా, ఫస్ట్ 2-3 బుక్కలు ఓకే, డిఫరెంట్ టేస్ట్ కదా, బాగానే ఉందని అనుకున్నా. ఇంకా నెక్స్ట్ 4th 5th నుంచి నాకు అసలు నచ్చలేదు తెలుసా అది. ఆ చీజ్, ఆ స్మెల్, ఐ డోంట్ నో. ఇంకా నా మూతంతా పలిగింది. ఎగ్జామ్స్ ముందు నాకు పలుగుతుంది అంత, ఇట్లా వియర్డ్ అయిపోతుంది అనమాట. మొత్తం నా పెదాలు కూడా ఇట్లా జ్వరం వచ్చిందని లాగా అవుతా నేను. సో మంట, ఆ కారం అది అసలు ఎంత మండుతుండేనో. నా మూతి, నా గొంతు, బాబా నా లిప్స్ దరిద్రం అనుకున్నాను నేను. దెబ్బకి మమ్మీ దగ్గర పోయి, మా మమ్మీ దానికంటే ముందు మంచిగా ఎగ్ శాండ్విచ్ చేసుకుంటుండే అనమాట. సూపర్ చేస్తుంది మా అమ్మ, చీజ్ పెట్టి అవన్నీ క్రేజీ చేస్తుంది అసలు. అది చేసేటప్పుడు నాకు అనిపించింది మనం కూడా అదే తిందామా అని. ఎందుకులే ఇప్పుడు నూడిల్స్ తినబుద్ధి అవుతుంది కదా, నూడిల్స్ తింటా అని చేసుకుంటే అట్లా అయిపోయిన ఉండే కదా. నేను దెబ్బకి మా అమ్మ దగ్గర పోయి, మమ్మీ ప్లీజ్ కొంచెం చేసిస్తావా, నాకు నచ్చలేదు ఇది అంటే ఎట్లా నవ్వింది తెలుసా మా అమ్మ. మూసుకొని అది తినచ్చు కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ అని చెప్పి మళ్ళీ చేసి ఇచ్చిన. లాల్ అసలు లాల్ నచ్చలే గాయస్. సో అది జరిగిందనమాట. కింద పడిస్తే నాకు ఉంటుండే ఇప్పుడు జాతర. పడలే ఈరోజు ఎట్లయినా వ్లాగ్ షూట్ చేస్తున్నా కాబట్టి ఈరోజు నైట్ నేను అట్లానే ఓవర్ నైట్ ఓట్స్ ఎట్లా చేసుకుంటానో కూడా షూట్ చేస్తాను. మస్తు మంది అడుగుతున్నాను. ఐ ఫీల్ రియలీ బ్యాడ్ అండ్ ఇట్స్ వెరీ ఈజీ. అసలు నేను మర్చిపోతున్నాను అనమాట షూట్ చేయడం. ఇట్లా అంటే అబ్బా ఇప్పుడు కాదు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అవుతుంది నాకు. సో థ్యాంక్ గాడ్, ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మై సెల్ఫ్ దట్ ఐ ఏమంటారు అట్లీస్ట్ నేను లాంగ్ ఫామ్ షూట్ చేయకుండా షార్ట్ ఫామ్ అన్నా నేను ముందంతా షూట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఆ రీల్స్ పెట్టగలుగుతున్నాను. నేను ఐ మీన్ ఎడిట్కి పంపి పెట్టగలుగుతున్నాను. లేకపోతే నా దగ్గర ఏం కాంటెంట్ ఉండకపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయట్లేదు యాక్చువల్లీ. నాకు ఎవరో
పసుపుతో పాటు బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోండి అని చెప్పినారు ఫర్ బెటర్ అబ్జార్ప్షన్. యాక్చువల్లీ బాడీ బ్యాంక్ వాళ్ళు కూడా అంటే దాంట్లో బేసికలీ ఇద్రిస్ అని ఉంటారు, ఆయన కూడా అదే చెప్తుండే అనమాట. వాళ్ళ న్యూట్రిషన్ కూడా అదే చెప్తుండే, మీరు పసుపుతో పాటు ఇది కూడా వేసుకోండి అని. ఈ పసుపు వేసుకోకమని చెప్పినాడు, అంటే పచ్చి పసుపు ఉంటుంది కదా, పచ్చి పసుపు వేసుకోమని చెప్పినాడు. బట్ దెన్ ఐమ్ లైక్ ఇప్పుడు వెతకాలిపోయి నేను తీసుకురావాలి. యాక్చువల్లీ ఆ క్యూబ్స్ తీసుకుంటే పచ్చి పసుపుతో ఇప్పుడు ఆ పసుపు ఏడుంది కూడా తెలియదు, ఓపిక ఉంది నాకు. ఇట్లుంటుంది నాతోటి. మొన్న కమెంట్ పెట్టినందుకు నేను గుర్తు పెట్టుకొని మరి పసుపు వేసుకుంటున్నాను, నేను మర్చిపోతున్నా పసుపు. మనతోటి ఎంతైనా సరే ఏమో నాతోటి అయితే రామన్స్ అవి ఇవి మొత్తం సెట్ అవ్వవు. నాకు మ్యాగీ ఎంతైనా కూడా నా చేసుకునేటప్పుడు అనుకున్న ఆ స్మెల్కి మ్యాగీ చేసుకున్నాను కొంచెం సూప్ వేసుకుంటే అయిపోతుంది కదా మ్యాగీ. ఇగో కొత్త ట్రై చేయడంలో తప్పలేదు, నచ్చకపోవడం కూడా తప్పలేదు. నేను నా నూడిల్స్ స్టోరీ చెప్తున్నాను. నేను చాలా తాగేసి వీళ్ళ పనికి ఎక్కేసి మమ్మీ నడుములు వస్తుంది అంటున్నాను. అవసరమా వాళ్ళది ఇప్పుడు మీరు స్నానం చెప్పి వినదు, పెట్టదు, కాళ్ళు వెనక్కి. చెస్ గైస్ ఇవే అవే. ఇదొకటి దీంట్లోనే ఎల్లో కలర్ వేరియంట్ ఉంటుంది కదా, అది అసలు నచ్చలేదు. ఈ రెండు దానికి ఇచ్చేసాను, నక్షత్రకి ఇస్తాం. తిను ఎంజాయ్ చేయను, ఎట్లా తింటో ఏమంటాం లేదు, ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కరు. కానీ అది చెప్పింది చూడు సూపర్ ఉంటుంది అక్కి, అసలు దాంట్లో చీజ్ వేసుకొని తింటే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు అనలేను నేను అన్నమాట. సో ఐ హ్యావ్ ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, ఈరోజు మా డాడీ బర్త్డే. మా డాడీ బర్త్డేతో పాటు ఇది కొంచెం పైకి వెళ్ళింది కదా కెమెరా. ఈరోజు మా డాడీ బర్త్డేతో పాటు ఐ హ్యావ్ టు స్టడీ కూడా, కాబట్టి నాకు August 30కి ఎగ్జామ్. సో ఈరోజు నాది ఈఎన్టీ డే, ఈఎన్టీ చదువుకోవాలి నేను ఈరోజు, అది మ్యాటర్. ఈఎన్టీ నోస్ అండ్ థ్రోట్ పెట్టుకున్నాం ఈరోజు నేను నా స్టడీ పార్ట్నర్ టు కంప్లీట్. సో వీ హ్యావ్ టు డూ దాట్. వీడిపోతుంది నేనైతే అసలు. అండ్ ఆల్సో మా మమ్మీతో ఈరోజు యూనో అది చేద్దాం అనుకుంటున్నా గైస్, ఏది స్కిన్ కేర్ రొటీన్. ఇద్దరం కలిసి స్కిన్ కేర్ రొటీన్ షూట్ చేసుకుంటాం, మార్నింగ్ ఏమేమి స్కిన్ కేర్ వాడతాము అని. అండ్ దాని తర్వాత ఈవినింగ్ అందరు వస్తారు కదా, అప్పుడు రెడీ అవుతాము, ఎట్లయినా గెట్ రెడీ విత్ అస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ కాంటెంట్ ఐడియాస్ ఏమనుకున్నామంటే, మేము మమ్మీ నా మేకప్ చేస్తుంది, నేను మా మమ్మీ మేకప్ చేస్తాను, అట్లా 2 వీడియోస్ అట్లయితే. అండ్ మేకప్ స్కిన్ కేర్ వేసేటప్పుడు మా మమ్మీని అడుగుదాం అనుకుంటున్నాను, నీ ఫేవరెట్ హీరో ఎవరు, నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం, అవన్నీ అడుగుదాం అనుకుంటున్నాను. కొంచెం ఫన్ ఉంటుంది కదా, అండ్ ఇట్స్ సో క్యూట్ టు షూట్. ఇట్లాంటివి ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి, మా మమ్మీతో చేస్తాను. ఏడి ఇట్లా పోతుంది ఇట్లా నేను. ఓ మై గాడ్, ఈ ట్రైపాడ్ మార్చేసాడు. నేను ఇందాకే చదువుకొని వచ్చిన, ఇందాకే వాటర్ తాగి వచ్చిన, ఇప్పుడు చదువుకోవాలి. మా మమ్మని చూస్తారా ఏం చేస్తుందో, మా అమ్మ వీటిని అందరినీ తొమ్ముతుంది అనమాట. ఐ జస్ట్ షో యూ గైస్. ఎంత క్యూట్ గా స్నానం చేయించుకుంటున్నారు వాడు అసలు. ఈజ్ అ వెరీ గుడ్ బాయ్ వాలిగాడు. మిషన్ లేస్తోమో. ఓకే గైస్, ఇప్పుడు నేను ఇంకా టైం పాస్ చేయదలుచుకోలేను, అయిపోయింది టైం పాస్ టైం. ఇట్స్ 8:55. ఓ మై గాడ్, ఇట్స్ 9 and 12 లోపల ఐ హ్యావ్ టు కంప్లీట్ నోస్ అండ్ థ్రోట్. సో లెట్స్ డూ. నేను మార్నింగ్ లేవగానే నేను నా బెడ్షీట్ మడత పెట్టుకోలేదు, ఎందుకంటే మడత పెట్టుకుంటే నాకు కరెక్ట్ వెనకాలకు రావట్లేదు. ఇట్లా నేను ఏం చేస్తారు, ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా అనుకోని కరెక్ట్ ఇక్కడ దానికి వస్తుంది, ఇట్లా నాకు నా స్పైన్ ఉంటుంది కదా, కర్వ్, స్పైన్ కర్వ్కి వస్తుంది. ఇట్స్ సో వియర్డ్, బట్ ఐమ్ జస్ట్ లెట్టింగ్ యూ నో అంతే.
వచ్చేసిన గాయస్. అల్లరి అల్లరి వేస్తుంది మా అమ్మనైతే ఇంట్లో. హాయ్ హాయ్ కాదు ఓ బాసు బంగారు బొమ్మనురా మా అమ్మ లిటరలీ ఇప్పటివరకు మేమిద్దరం కలిసి స్కిన్ కేర్ వీడియో చేస్తుండే అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏదేదో మాట్లాడుతుంది అసలు సెటైర్. ఆడ కూడా ఆ వీడియోలో కూడా 5 ఉల్లిగడ్డలని నేర్పించింది నాకు. 100కి 5 ఉల్లిగడ్డలు అన్నావు నువ్వు, 5 కిలోలు అనలేదు. మిస్టేక్స్ అయితే ఉంటాయి, మాకు తెలుస్తుందా ఇది బయట ఎంత మాలిగానికి తెలుసు నీకంటే ఎక్కువ. వీళ్ళ కోసం నన్ను డిసౌన్ చేసినా ఇస్తుంది గాయస్. ఈ రోజు ఎంత పని అయింది అనుకున్నావు? పిల్లలందరికి నలుగురికి స్నానాలు చేయి. ఒక్క నిమిషం ఆగండి గాయస్, ఇది పెట్టుకో. ఏం పెట్టింది వాడు మైక్ చూడండి ఎట్లా చేస్తున్నాడు. వీళ్ళందరికి ఈరోజు స్నానాలు అయిపోయినాయి, ఎందుకంటే వీళ్ళ పప్ప బర్త్డే కదా. బర్త్డే రోజు వీళ్ళు కూడా సోకులు ఎక్కువ అనమాట, హల్చల్ ఉంటది కదా. నాకు ఇంత కేక్ ముక్కిస్తారేమో అని చెప్పేసి. వాడు చూడు, వాడి చూపు చూడు. రూమ్ లో ఎంత మంది ఉన్నా వాడు నన్నే చూస్తాడు. అక్క మన ప్రాణం కొట్టుకుంటుంది, మా కృష్ణ గారి ప్రాణం కొట్టుకుంటుంది. ఫోన్ చేయాలా? మా కిట్టయ్యా, మా కిట్టయ్యో వీళ్ళిద్దరికి పడదన్నమాట. ఆస్తి తగాదాలు. పోయిన జన్మలో నేను ఆస్తి తాగుడు. చూడు చూడు, సే హాయ్. హాయ్, మా మమ్మీకి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చెప్పు, లైక్ చేయండి, ఆ యొక్క గీతం నేర్చుకో, సరేనా? చెప్పు బేట. అమ్మో వద్దమ్మా. సరే, బాయ్ గైస్. మీరు మాట్లాడుకోండి ఇంకా. ఎస్ వీడిని దించుతా నేను కిందికి ఫస్ట్. పోరా. ఇప్పటి వరకు కొంచెం షూట్ చేసుకుంటే అండ్ నా కార్ది ఇది ఏమంటారు, కార్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ది కొంచెం ప్రాబ్లం అవుతుంది అంట. అది డాడీకి చెప్పిన, డాడీ చూసుకుంటున్నాడు. అండ్ నేను మమ్మీ షూట్ చేసినాం. దానికంటే ముందు వరకు ఐ వాజ్ స్టడీ అండ్ ఇప్పుడు కూడా నేను డ్రెస్ చేంజ్ చేసుకుని నేను చదువుకుంటా గైస్. ఇది ఉట్టిగా వేసుకున్నా షూట్ చేద్దామని. యాక్చువల్లీ నేను నైట్ డ్రెస్, బ్లాక్ కలర్ నైట్ డ్రెస్ పైన ఉండే కదా, అదే మళ్ళీ ఇప్పుడు మార్చుకుని ఐ జస్ట్ గెట్ బ్యాక్ టు మై రొటీన్, జస్ట్ స్టడీ. ఐ విల్ సీ యూ గైస్. వద్దు, నాకు నేను ఇప్పుడే 2 kgs తగ్గిన ఫీలింగ్ వస్తుంది నాకు. మళ్ళీ చికెన్ పకోడా అవన్నీ పెట్టాను. ఈమె వల్లనే నేను సన్న అయితలేను. వాడిది తెగిపోయింది. ఓకే, ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ స్టడీ క్లిప్. ఐ వాంట్ టు స్టడీ హియర్ గైస్, బట్ దీనిపైన చూడండి ఎట్లున్నాయి అన్ని. ఇందాకనే మేము స్కిన్ కేర్ వీడియో చేసినాం కాబట్టి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఐమ్ జస్ట్ గోనా కీప్ ఇట్ అసైడ్ బికాస్ తర్వాత చదువుతా. ఇది తీసుకెళ్తావా కెమెరా? నడు మీరికే అట్లట్లుంది. నడుము అనేకం వస్తుంది. ఇక నేను నన్ను వద్దు మమ్మీ, అన్నిటికీ పని ఉంటుందా? వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారట, పక్క వాళ్ళ ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్. ఇందాకనే చెప్పినావు కదా హాయ్. చెప్పినా, మళ్ళా చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈమె మిస్ అవుతుంది గాయస్, ఈమె ఈ రోజు ఏ బ్లాగ్ తీసలేదు అని చెప్పేసి. చాలా మిస్ అవుతున్నా. ఇగో ఫస్ట్ చేసేటప్పుడు మస్తు భయపడ్డా, ఆ తర్వాత అలవాటు అయిపోయింది, భయం అనేది పోయింది తెలుసా. అంతా మా అక్షయ్ వల్లని. తీసుకోబో కెమెరా. ఓకే, లెట్స్ జస్ట్ స్టడీ. అండ్ మమ్మీ కెమెరా తీసుకోబోతుందంట డాడీకి షాపింగ్ చేయించడానికి. నేనే మార్నింగ్ ఐడియా ఇచ్చిండే, ఇప్పుడు వెళ్తున్నారంట వాళ్ళు షాపింగ్ కి. సో ఆ క్లిప్ కూడా ఈ బ్లాగ్ లోనే నేను యాడ్ చేస్తాను. అండ్ లెట్స్ స్టడీ. హ్యాపీ బర్త్డే పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి. థ్యాంక్ యూ. వెళ్ళండి షాపింగ్. మేము షాపింగ్ కి వెళ్తున్నాం అండి. షాపింగ్ కి వెళ్ళేసి వస్తాం. తను డ్రెస్ తీసుకోలేడు, నైట్ లేట్ అయింది అనమాట, అందుకని డ్రెస్ తీసుకోలేదు. డ్రెస్ తీసుకొని వస్తాము, వచ్చినాక ఆ డ్రెస్ ఏందో చూపిస్తాను నేను. దీంట్లోనే చూపి నా బ్లాగ్ లో. నీ వ్లాగ్ లోనే చూపిస్తాను. నీకేమన్నా డ్రెస్ మంచిగా ఉంటుందేనా? నీ ఇష్టం. ఇగో తీసుకోపోవా కెమెరా? తీసుకోపో కెమెరా. ఇంట్లో చేసేదో చేస్తా, పట్టుకొని పోనే. ఓపిక లేదా? ఓపిక లేదు. తీసుకోపోదంట గైస్ మా అమ్మ కెమెరా. ఇందాక చెప్తుండే అనమాట మా అమ్మ తీసుకోపోతా అన్నది. సర్లే నీ ఇష్టం. నేను సాయంత్రం వంటది చేస్తాలే. సరే చేసుకో. బాయ్. పిల్లలు జాగ్రత్త, పెద్ద పిల్ల చిన్న పిల్లలు జాగ్రత్త. మమ్మీ వాళ్ళు ఇప్పుడే వెళ్ళినారు. మా మమ్మీ ఎందుకో ఆమెకి
చాలా పని ఎక్కువైతున్నట్టుంది, అందుకే ఇప్పుడు ఏం తీసుకోపోతా అని చెప్పింది నా కెమెరా. సో యా ఇప్పుడు నాకు స్వీట్ కార్న్ పెట్టించిపోయింది స్టీమర్ లో, అవి చేసుకుంటాను నేను. నాకు స్వీట్ కార్న్ తినాలనిపిస్తుంది అండ్ అది అయ్యేలోపు ఐ జస్ట్ కీప్ ఆన్ డూయింగ్ వాట్ ఐ డూ, స్టడీ. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఈ ఫేజ్ నాకు ఎప్పుడు ఎండ్ అవుతుంది అని. ఇయర్ ఎండ్ అయిపోతుంది అంతే ఇంకా. బర్త్డే బాయ్ ఆయనది ఆయననే వండుకుంటున్నాడు. తప్పదు కదా ఇంకా సహకారం తప్పదు కదా అంట గైస్, లిటరలీ. నాకు నడుముకు బెల్ట్ ఉంది ఆల్రెడీ, బెల్ట్ వేసుకొని మరీ చేస్తున్నాను. తప్పదు కదా అని ఆయన మాట్లాడుతున్నాడు. క్రెడిట్స్ తీసుకుంటున్నాడు మా డాడీ. ఏంది ఇప్పుడు మటన్ కర్రీ రెడీ చేస్తున్నాం, తయారు చేస్తున్నాం. ఇంకా ఏమేం ఇంగ్రీడియంట్స్ వేసినావో కూడా చెప్తుంటా. చెప్పు మరి. అల్లం వెల్లుల్లి మటన్ స్పెషల్. అల్లం వెల్లుల్లి మటన్ స్పెషల్ స్పెషల్. నేను మాచా చేసుకుంటున్నా గైస్. నేను స్నానం చేసుకొని వచ్చిన గైస్. ఐ హ్యావ్ టు గెట్ రెడీ. అంకుల్ వాళ్ళందరూ వచ్చేసినారంట కింద, ఐ మీన్ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో ఐ హ్యావ్ టు గెట్ రెడీ. హెయిర్ అంతా డ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను. మా అమ్మ తల స్నానం చేసేంత వరకు వెళ్ళలేదు, ఆయిల్ జుట్టుతో అట్లనే ఉంటావా అని చెప్పేసి తిట్టింది నన్ను. సో ఐమ్ లైక్ ఓకే, ఎందుకు ఊరికే తిట్టించుకోవడం అని చెప్పేసి చేసేసిన తల స్నానం ఇంకా. అండ్ డ్రై చేసుకుంటా, నేను ఏం పెద్ద స్టైల్ చేసుకోను, నాకు అంత ఓపిక కూడా లేదు. ఓకే, నేను ఇప్పుడే గెట్ రెడీ విత్ మీ షూట్ చేసిన. ఇట్స్ నాట్ గెట్ రెడీ విత్ మీ, చాలా మంది బిగినర్స్ మేకప్ ఎట్లా చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసం నేను షూట్ చేసిన అనమాట. విత్ బ్రషెస్ తో సహా చూపించిన, బ్రషెస్ ఎట్లా పట్టుకోవాలని కూడా చూపించిన నేను. మోస్ట్లీ అది కొంచెం లాంగ్ అవుతుంది, బట్ నేను ఇట్లా ఈ ఫార్మాట్ లో ఇట్లనే తీసిన. బట్ యా, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ కాబట్టి పెద్ద నేను ఆలోచించట్లే. ఎట్లయితే ఏంది, మీకు పోతే అది చాలు. నాకు మీకు అర్థం అయ్యేలాగా నేను కంపల్సరీ వాయిస్ ఓవర్ ఇస్తాను అనుకుంటున్నా. సో ఇది ఈ మేకప్ చేసుకున్నా అనమాట నేను. ఇది చాలా పొట్టిగా ఎందుకు ఈ మేకప్ అయితే చేసుకున్నా నేను. లైక్ బేసిక్ మేకప్ అన్నమాట, జస్ట్ వన్ ఐ షాడో, లిప్స్టిక్, బ్లష్ అండ్ ఆల్. సో ఫౌండేషన్ తో సహా చూపించిన నేను. ఫౌండేషన్ అంటే నేను స్కిన్ టింటే యూజ్ చేస్తా కాబట్టి అక్కడి నుంచి నేను స్టెప్స్ అన్ని చూపించిన, లైక్ ప్రాపర్ మేకప్ స్టెప్స్ అండ్ ఆల్. బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బేసిక్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. ఓకే, బ్లష్ ఎట్లా పెట్టుకోవాలి అండ్ నేను ఎందుకు బ్లష్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా, అవన్నీ నేను మైండ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనుకుంటూ నేను పెట్టుకున్నా అనమాట. సో అవన్నీ నేను గుర్తు పెట్టుకొని వాయిస్ ఓవర్ లో కూడా చెప్తాను. బ్రష్ ఎట్లా పట్టుకోవాలో కూడా నేర్పించిన, మన స్కిన్ పైన ఎట్లా బ్లెండ్ చేసుకోవాలో బ్రష్ తోటి కూడా చూపించిన దాంట్లో. బట్ ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ లో రీల్ ఫార్మాట్ కి అదంతా సరిపోవట్లేదు అనిపిస్తే నేను అంతగానో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే లెట్ మీ నో, ఆ రీల్ ఆ షార్ట్ కింద లెట్ మీ నో, అక్క వి వాంట్ లాంగ్ ఫార్మ్ వీడియో అన్నట్టు ఏదైనా నాకు చెప్పండి. సో దట్ నేను ఇంకా కూర్చొని మొత్తం ఇన్ డీటెయిల్ గా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అప్పుడు. ఓకేనా? సో యా, నేను హెయిర్ కేర్ రొటీన్ కూడా చేసినుండి, చాలా మంది అడిగినారు హెయిర్ కేర్ రొటీన్ అని. అండ్ టు బీ ఆనెస్ట్, దాంట్లో నాకు ఎంత హెయిర్ ఫాల్ ఇప్పుడు కరెంట్ అవుతుంది అన్నది కూడా నేను చూపించిన నేను. బికాస్ యూ గైస్ హ్యావ్ టు నో, నాది ఇంత ఇట్లా థిక్ కనిపించినంత మాత్రాన మై స్కాల్ప్ ఇస్ నాట్ హెల్దీ, బికాస్ నా లైఫ్ స్టైల్ ఇప్పుడు హెల్దీ లేదు. అండ్ నేను చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్ లో ఉన్నా కాబట్టి నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. యా, సో దట్స్ ద థింగ్. ఐ వాంటెడ్ టు కట్ మై హెయిర్ ఈడ్ వరకు, బట్ దెన్ నో బడీ అగ్రీడ్. ఒక ఆమె అయితే, అక్క నువ్వు జుట్టు కట్ చేసుకుంటే నేను అన్ఫాలో చేస్తా అక్క అన్నది. ఐమ్ లైక్, సరే చెల్లి నువ్వు అన్ఫాలో చేయకు, నేను కట్ చేసుకోను. ఐ రెస్పెక్ట్ యూ ఆల్ సో మచ్, సో నో, ఐమ్ నాట్ గోయింగ్ టు డూ దాట్. అంటే ఒక మూమెంట్ చేసుకోవాలనిపిస్తుంది, బట్ దెన్ యూనో మళ్ళీ మంచి పెరుగుతుంది రొటీన్. ఐ మీన్ నార్మల్ లెంత్ కి అవుతుంది, అది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కి అవుతుంది. ఇతర పెట్టాలంటే నాకు కూడా ఏడిపే వస్తుంది. సో చేయించుకోవట్లేదు. దిస్ ఇస్ ద హెయిర్ లెంత్ ఇప్పుడు నాకు ఉంది. నేను ఇంత కట్ చేయించుకున్నా, ఇంత పైకి కట్ చేయించుకుంటే ఇంత పెరిగింది. అండ్ ఇప్పుడు మమ్మీ ఇంకా కిచెన్ లోనే ఉంది, నేను వీటిని వేసుకొని లోపల ఉన్నా. సో ఇంకా ఇప్పుడు కింద డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చినారు కాబట్టి ఐ థింక్ మమ్మీ రెడీ అవుతే కిందికి వెళ్ళడమే. మమ్మీకి చాలా అంటే చాలా పని ఎక్కువ. నేను హెల్ప్ చేస్తా అంటే నన్ను చేయనియరు. మా డాడీ అయితే అస్సలు పని ముట్టనియాడు తెలుసా నన్ను. తెలుసా మా మమ్మీ ఈరోజు ఇవి కట్ చేసి ఇద్దుదా అని పిలిస్తే మా డాడీ ఏమన్నాడు తెలుసా, దానికి చదువుకోమని చెప్పాలే గానీ ఈ పనులు చెప్పొద్దు అంట.
గివ్వే అన్ని రేపు పొద్దున ఎట్లా నేర్చుకుంటది అంటే నేర్చుకుంటుంది అదంతలా అదే నేర్చుకుంటుందిలే దానికి అన్ని వచ్చు మా డాడీ. నాకు రావు పనులు, నాకు ఇంటి పనులు రావు, నేను ఇంటి పనులు చెయ్యను. బట్ కొన్ని కొన్ని వచ్చలే, లైక్ సర్వైవ్ అవ్వడానికి వచ్చు. అంత పనులు రాకపోతే నేను మా డాడీ అయితే కొంపల్లిలో సర్వైవ్ అవ్వకపోతుండే. నేను మా డాడీ కొంపల్లిలో ఇద్దరమే ఉండే అనమాట కాలేజ్ దగ్గరలో. బికాజ్ ఆబ్వియస్లీ కాలేజ్ దగ్గరలో అప్ అండ్ డౌన్ నాకు కొంచెం ఈజీ అవుతుంది అని చెప్పేసి మేము అక్కడ ఉండే. అప్పుడు నాది మేడ్చల్ కదా, మెడిసిటీ. సో అందుకే కొంపల్లి దగ్గరలో ఉండే. నేను మా డాడీ మాత్రమే ఉంటుండే. ఇంటి పనులన్నీ ఇద్దరం కలిసి చేసుకుంటుండే. సండే సండే పక్క మేము ఇద్దరం చికెన్ తెచ్చుకొని చికెన్ చేసుకుంటుండే తెలుసా, ఇద్దరం కలిసి. సో ఐ నో ఇంటి పనులు, ఐ కెన్ కుక్, బట్ ఇట్స్ జస్ట్ దట్ మా డాడీ నన్ను చేయనియాడు. అండ్ టుడే ఈజ్ హిస్ బర్త్డే అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ బర్త్డే రోజు నా కార్ నెంబర్ వచ్చింది గైస్. ఆ కార్ నెంబర్ కూడా I am so lucky to have that card number, you know. I don't know. Dishti dakoddu. Okay, I'm so grateful for you all. I'm so grateful for the universe. I'm so grateful for everything and everyone in my life. So, it's so lucky naku aa number anduke. And I'm so happy. Okay, so let's go. Kamal emana pettukovala. I have అదేందో ఒక్కసారి నేను పర్ల్స్ సెట్ ఏదైతే కొనుక్కున్నానో అప్పటి నుంచి నాకు అసలు వేరే కమ్మలు పెట్టుకోబోదు అయితే. ఐ డోంట్ నో, నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో. అండ్ ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ లైక్ గుడ్ పర్ల్స్ అనమాట, నార్మల్ పర్ల్స్ కాకుండా. కొనుక్కుంటే అయితే పక్క న్యాచురల్ పర్ల్స్, ఒరిజినల్ పర్ల్స్ కొనుక్కుందాం అన్నట్టు నేను ఉండే. అందుకే అప్పుడు కొనుక్కున్నా. కొనుక్కున్నప్పటి నుంచి నాకు ఆ పర్ల్స్ వదిల బుద్ధే అయితలే. ఎగ్జామ్ తర్వాత ఆ కమ్మలు ఉంటాయి, ఆ కమ్మల వెనకాల రోల్డ్ గోల్డ్ ఉందన్నమాట. అది చాలా నాకు ఇరిటేషన్ వస్తుంది. సో అది నేను గోల్డ్తో చేయించుకోవాలి ఇప్పుడు. ఎగ్జామ్ తర్వాత చేయించుకుంటాను అనుకుంటున్నా. సో యా, కిందికి వెళ్ళిపోదాం ఆర్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ముచ్చటిద్దాం. టన్నులు పడ్డాయి గైస్ వీడికి. వద్దు పెద్ద కూడా పడద్దు అట్లా తప్పు. టన్నులు పడ్డాయి పాపం. అమ్మ రెడీ అవుతుంది. మా మమ్మీ డ్రెస్ చాలా బాగుంది అసలు. ఎందుకురా నీకు ఊకే తన్నులు తింటూ. వీడికి బాగా అది ఊకే తన్నులు తింటాడు, గుర్రు 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 అని. నా డ్రెస్ బాగుందా, ఈయన డ్రెస్ బాగుందా? నా డ్రెస్సే బాగుంది కదా. ఇద్దరు డ్రెస్సులు బాగున్నాయి. నాదే బాగుంది. ఇద్దరివి బాగున్నాయి. నేనైతే అసలు వెరీ ఆపోజిట్ కలర్ వేసుకున్నాను వీళ్ళకి. డాడీ అప్పటి నుంచి రెడీ అవుతున్నాడు. ఏం రెడీ అవుతున్నాయేమో. అదే కదా, పెద్ద పెద్ద బర్త్డే అని చెప్పేసి. మా మమ్మీ ఇంకా రెడీ అవుతుంది. లిప్స్టిక్ దొరకలేదు. మొన్న పెట్టుకున్నావు చూడు రెడ్, అది కావాలా? బర్త్డే బాయ్. రవి హ్యాపీ బర్త్డే. మేము ఇంకా పప్ప వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి జాయిన్ అయిపోయినుండే అనమాట. కింద ఆంటీ ఇంకా అంకుల్ వాళ్ళు చాలా వెయిట్ చేస్తుండే మా కోసం. సో ఇంకా వేరే ఆంటీ వాళ్ళ కోసం కూడా మేము వెయిట్ చేసినాము. అందుకే కొంచెం కేక్ కటింగ్ కొంచెం లేట్ అయిపోయినుండే మాకు. సో మేము ఇట్లా స్పెండ్ చేసినాం అంతా. చాలా జోక్స్ ఇస్తారు అంకుల్ వాళ్ళు, ఫుల్ నవ్వుకున్నాం మేము ఆ రోజు. దిస్ ఇస్ హౌ వి స్పెండ్. కంటిన్యూ వాచింగ్.
డాడీని కేక్ కట్ చేసే ముందు విష్ చేసుకో, మేనిఫెస్ట్ చేసుకో నీకు ఏదైతే కావాలో నీ లైఫ్‌లో అని నేను చెప్పినా అనమాట. బికాజ్ దట్స్ వాట్ ఐ డూ. దట్స్ వాట్ ఐ హావ్ బీన్ ప్రాక్టీసింగ్. నేను ఎప్పటినుంచో నా 22nd బర్త్‌డే నుంచి నేను ప్రాక్టీస్ చేస్తుండేది. అండ్ మోస్ట్ ఆఫ్ మై విషెస్ కేమ్ ట్రూ. అందుకే నేను డాడీకి గూడా అదే చెప్పిన. పప్పాకి గూడా అదే చెప్పిన. పప్పా యూ డూ దిస్ అన్నట్టు. అందుకే ఒక 3 సెకండ్స్ వరకు పాజ్ తీసుకుండే అనమాట. సో, యాహ్! ఐ హోప్ తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నిజం కావాలి అని. మీరు గూడా అట్లనే కోరుకోండి సరేనా? పుట్ట లోపలికి గుంజు. అది వచ్చేసి. అది పోతుంది సార్, అది పోతుంది. చూడరా. ఓకే గైస్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నాకు నిత్యం వస్తుంది, నేను ఇప్పుడే పైకి వచ్చిన అండ్ ఇట్స్ ఆల్రెడీ 10:30. ఇప్పుడు నేను మేకప్ తీసుకొని ఇంకా పడుకోవాలి. నేను లిటరలీ ఐ వాంట్ టు స్లీప్. కింద అంకుల్ ఆంటీ వాళ్ళందరూ పార్టీ చేసుకుంటున్నారు అండ్ అట్లనే డిన్నర్ కూడా చేస్తారు. సో నేను మమ్మీ పైకి వచ్చేసినాం అండ్ ఐ థింక్ మళ్ళీ కిందికి పోయింది అనుకుంటా. మా అమ్మ కనిపిస్తలేదు. కిందికి పోయింది మళ్ళీ ఆమె. నేనైతే వండుకుంటే ఇప్పుడు నాతోనైతే లేదు. సో that's it. Thank you so much for watching this vlog. Also do subscribe to my mom's channel. తనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే. సో యా, ఆబ్వియస్లీ చేస్తున్నందుకు అది హ్యాపీనెస్ ఇస్తుంది కదా మాకు. అండ్ యా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, subscribe to my channel as well. I'll see you guys in my next video. Bye.